కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అయితే కళలు మనము ఎప్పటికీ కంట్రోల్ చేయలేమని స్వప్నశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ప్రతిదానిని కంట్రోల్ చేస్తూ ఉంటాము. మనం ప్రతిదానిని మన ఆధీనంలోకి తీసుకుంటూ ఉంటాము. కానీ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కళలను మనం కంట్రోల్ చేయలేము. ఏ మనిషికి సాధ్యం కానిది కళలను కంట్రోల్ చేయటం. అసలు కళల్లో ఏమి కనిపిస్తే మనకి అదృష్టం కలుగుతుంది? చాలామందికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆకర్షణ కలగాలని లక్ష్మీదేవిని విపరీతంగా పూజలు చేసి కొలుస్తూ ఉంటారు. అటువంటి వారికి కళల రూపంలో లక్ష్మీదేవి తలుపు తడుతుందని మీకు తెలుసా? ఈ విషయం చాలామందికి తెలియదు. కళలు అంటే కొంతమంది అస్సలు నమ్మరు. ఎందుకంటే కళల్లో కనిపించినవి మనకు నిజ జీవితంలో జరగవు అనేది ఒక నమ్మకం. అయితే కళలు అనేవి అందరికీ గుర్తుండవు. కొంతమందికి మాత్రమే గుర్తుంటాయి. మరి కొంతమందికి కళలు అసలే గుర్తుండవు. అటువంటి వారు ఏమి చేయలేరు. కానీ వారు వేరే వాళ్ళ కళల గురించి తెలుసుకుని వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలా చేయడం ఎప్పటికీ పొరపాటు. కళలు అనేవి మన పర్మిషన్ తీసుకొని వచ్చేవి కాదు. అలాగే మనం పొమ్మంటే పోయేవి కాదు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరం అనేది ఎక్కడెక్కడ తిరుగుతుందో, మనం పగలు ఏ ఆలోచనలు చేస్తామో, అయితే కళల్లో కనిపించే కొన్ని సంకేతాలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. లక్ష్మీదేవి సాక్షాత్ మన ఇంటికి వచ్చే ముందు, మన ఇంట్లో స్థిర నివాసం చేసుకునే ముందు ఇలాంటి కళలు కనిపిస్తాయట. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎవరికైతే లభిస్తాయో వారికి మాత్రమే ఇటువంటి కళలు కనిపిస్తాయట. కళలు అనేవి వాటికి ఆకారం ఉండదు, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. ఎక్కడికో తీసుకువెళ్తాయి, ఎక్కడి నుంచో కింద పడేస్తాయి. అటువంటి కళలు మనకు నిజ జీవితంలో జరిగేటివి చూపిస్తాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే కళల రూపంలో కొన్ని సంకేతాలు కనిపిస్తే అవి ఖచ్చితంగా జరుగుతాయి. చెడు కావచ్చు, మంచి కావచ్చు. మనం ఏది జరిగినా దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఏ కళ వచ్చినా దాన్ని ఆచితూచి ఆలోచన చేసి మనం చేయబోయే పనులను చేసుకోవాలి. అలాగే రాత్రి కలలో వచ్చిన కొన్ని సంకేతాలను బట్టి మీరు ఉదయాన్నే మీ ఇష్టదైవమైన ఏ గుడికైనా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ కళల గురించి ఎవరితోనైనా పంచుకోవచ్చు. అయితే కొన్ని అదృష్టం తెచ్చేబట్టి కళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కళల్లో ఈ 4 సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం వరిస్తుందని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పండితులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరి కళ్ళలో అయితే ఈ 4 సంకేతాలు కనిపిస్తాయో వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తుంది. వారు చేసే ఏ పనిలోనైనా ఆర్థికంగా విజయం సాధిస్తారు. చాలామంది అప్పుల బాధలో ఉన్నవారు లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇటువంటి కళలు కనిపిస్తాయి. మన హిందూ మతంలో స్వప్నశాస్త్రం చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. స్వప్నశాస్త్రంలో కళలు వాటి అర్థాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కళ కంటాడు. ఆ కళలో శుభ అశుభ సంకేతాలను సూచిస్తాయి. స్వప్నశాస్త్రం ద్వారా కళలు వచ్చే శుభ అశుభ సంకేతాలు తెలుసుకోవడం వలన ఆ వ్యక్తి సమీప భవిష్యత్తులో జరిగే ఆర్థికంగా కాను నష్టం కానీ లాభం కానీ చూస్తాడు. అయితే ఈరోజు జీవితంలో శుభ సంకేతాలను ఇచ్చే కళల గురించి, ఈ 4 సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి కళలో అయినా ఓం కనిపిస్తే అది చాలా శుభ సంకేతమని, మీకు అదృష్టం వరిస్తుందని, మీ లెక్కలు మారిపోతాయని దీని సంకేతమట. ఎందుకంటే ఎవరికో గాని కళలో ఓం కనిపించదు, అంత సులభంగా కనిపించదు ఓం. అటువంటి కళ రావటం కూడా చాలా అరుదు. కళలో ఓం కనిపిస్తే వారు అదృష్టవంతులని, పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం చేసుకోవాలి. అయితే కళలో ఓం కనిపించిన వ్యక్తి జీవితం ధన్యమవుతుందని స్వప్నశాస్త్రం పేర్కొంటుంది. ఓం కనిపిస్తే వారికి అదృష్టం వరిస్తుందట. అప్పటి నుండి తిరిగి చూడరంట వారి జీవితంలో. అయితే మీరు ఏదైనా పని చేసే ముందు
మీరు లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది కలలో ఓం కనిపించిన వారికి. అలాగే ఎవరికైనా కలలో నిండుటి చంద్రుడు అంటే పున్నమి వేళలో రౌండ్గా నిండుగా ఉండే చంద్రుడు కనిపిస్తాడో వారికి చాలా శుభప్రదమని, అదృష్టం వరిస్తుందని, చంద్ర సహోదరి ఏమమ్మయ్యే అని లక్ష్మీదేవిని పిలుస్తూ ఉంటారు కదా, అటువంటి లక్ష్మీదేవి ఆశీస్సులు వారిపై ఉంటాయని స్వప్నశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎవరి కలలో అయినా చంద్రుణ్ణి చూసినట్లయితే అది చాలా శుభప్రదమని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. ఎవరి కలలో అయినా అర్ధచంద్రకారంలో చంద్రుడు కనిపిస్తాడో వారికి కూడా మంచి రోజులు రాబోతున్నాయని, అదృష్టం వరిస్తుందని, వారికి ఉన్న బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ముగియబోతున్నాయని స్వప్నశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు పండితులు కూడా చెప్తున్నారు. ఆ ఇంటిలో ఆనందం నెలకొంటుంది. అలా చంద్రుడు అర్ధచంద్రాకారంలో కనిపించిన వారి ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అలాగే ఎవరి కలలో అయినా తామర పువ్వులు కనిపిస్తే వారికి భవిష్యత్తులో లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని, ఆర్థికంగా కాను బాగా బలపడతారని, మీకు అదృష్టం లభిస్తుందని చెబుతున్నారు. చాలామందికి కలలో తామర పువ్వులు, అవే కమలాలు, తెల్లవి కానీ ఎర్రవి కానీ ఏవైనా సరే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది. లక్ష్మీదేవి కమలా పువ్వుల్లో నివసిస్తూ ఉంటుందని చెప్తారు. అయితే సాక్షాత్ లక్ష్మీదేవి కనిపించలేదని బాధపడేవారు ఇలా తామర పువ్వులు కళ్ళలో కనిపించిన, కమల పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అసలు కమల పువ్వులు చూడడానికి ఎంతో అందంగా సౌందర్యవంతంగా ఉంటుంది. అటువంటి కమల పువ్వుల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఎవరి కలలో అయినా ఇలా తామర పువ్వులు కనిపించాయంటే వారికి అదృష్టం వరిస్తుందని, భవిష్యత్తులో వారు ఆర్థికంగా బలపడతారని, వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని దీని సంకేతమట. అలాగే ఎవరి కలలో అయినా తేనె పట్టును చూడటం, కలలో తేనె పట్టును చూస్తే వారికి అదృష్టం లభిస్తుందట. తేనె పట్టు కనిపిస్తే అది చాలా శుభ సంకేతమని, తీయటి తేనెను ఇచ్చే తేనెటీగలు కనిపించినా చాలా మంచిదని, అలాగే తేనె పట్టు కనిపిస్తే అదృష్టం వరిస్తుందని చెప్పాలి. జీవితంలో ఇది చాలా సంతోషకరమైన వార్త అని, ఎన్నో పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తేనెగా తయారు చేస్తాయి తేనెటీగలు. అటువంటి తేనె పట్టు, తేనెటీగలు ఏవి కనిపించినా చాలా మంచిదని, వారికి అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. అయితే కలలో తామర పువ్వులు కానీ తేనె పట్టు కానీ అందరికీ కనిపించదు. అది కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. అలా కనిపించిన వారి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం లభిస్తుంది. వారి ఇంట్లో కూడా సంతోషం నెలకొంటుంది.